నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామంలో ఈ కందుకూరు నియోజకవర్గంలో విజిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది దాదాపు మధ్యాహ్నం వరకు దాదాపు 15-20 సెంటర్లు సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ షాప్స్, ఎండియూ ఆటోలు, అలాగే అంగన్వాడీ సెంటర్స్, తర్వాత మధ్యాహ్న భోజన పథకం, సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం, అలాగే మన కొత్తగా పెట్టాలి పేరు ఒక్క సీతమ్మ. చాలా ఆశించదగ్గ విషయం. దేశ నాయకుల పేర్లు పెట్టడం అనేది చాలా అవసరం. అది ఎప్పటికీ మారని సందర్భం. దాన్ని మనం వర్తించాలా. అలాగే అంగన్వాడీ సెంటర్లు, అలాగే వెల్ఫేర్ హాస్టల్స్, ఇవే కాకుండా మన ఫుడ్ కమిషన్ అనేది PM మాతృవందన యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకాలు. ఈ పథకాలకు సంబంధించి ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ఎటువంటి ఇది లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలా, పేద బడుగు బలహీన వర్గాలకు మంచి భోజనాలు ఇవ్వాలా, ఆకలి చావులు ఉండకూడదు అనే ఒక మంచి మీమాంసతో ఈ కమిషన్ అనేది ఏపీ స్టేట్లో పనిచేస్తుంది. ఎన్నో చేర్పులు, మార్పులు, ఎన్నో ప్రత్యేకమైన ఇది తీసుకురావడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ మధ్యాహ్న భోజన పథకానికి డోర్ డెలివరీ రైస్ ఇస్తున్నారంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క దాని ఫలితమే. అలాగే మన హమాలీలకు రేట్లు పెంచడం అయిపోయింది, మెనూలో చేర్పులు మార్పులు అయిపోయింది. వీటన్నింటిలో కూడా ఫుడ్ కమిషన్ సజెషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలోని మన చుండి, అలాగే వీధిపాలెం, ఇట్లా చుండిలోని మాలకొండ, పోకూరు, ఇట్లా మన కందుకూరు టౌన్, వీటన్నిటిలో కూడా ఎన్నో చూసాము. కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఒక దగ్గర ఎక్కడో కొంచెం అటెండెన్స్ వేరియేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి మెమో ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత అన్నీ కూడా పర్వాలేదు. కస్తూర్బా సెంటర్లో కొంతమంది బయట పబ్లిక్ కొన్ని ప్రాబ్లమ్స్ చేశారు, అవన్నీ పోయి చూడడం జరిగింది. పర్లేదు, బాగానే ఉంది, ఇంకా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఒక కోటూరులో ఒక డీలర్ షాపు, ఆయన మీద మాకు కంప్లైంట్ ఇచ్చాయి. అక్కడ కూడా పోయి చూసాము. అక్కడ కూడా ఆయన డీలర్ లేడు, కానీ అదేదో మెడిసిన్స్ బండ్ల మీద పోయి కొనుక్కొని వస్తూ ఉన్నారని చెప్పేసి మాకు కంప్లైంట్లు వచ్చాయి. ఆ కంప్లైంట్లో మేము పోతే మేము వచ్చేదంతా బహిర్గతం అండి, తెలుస్తుంది అందరికీ ప్రోటోకాల్ అది. దానికని తెలిసి కొంచెం గట్టి వార్నింగ్ ఇచ్చాం. ఒకసారి జరుగుతుంది, నాకైనా వీడియోలు వచ్చాయి. ఇది కూడా చెప్తున్నానండి అందరికీ కూడా, అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది, ఏదైనా వీడియోలు తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ 9490551117 ఈ నెంబర్కు వీడియోలు తీసుకుని మేము విజయవాడ ఆఫీస్లో వచ్చి మేము చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్, 4 మెంబర్లు ఉన్నారు. మేమందరం రాష్ట్రం అంతా తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టి ఇట్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి చూసైనా కానీ ఎవరైనా తప్పులు చేసే వాళ్ళు చేయకుండా అధికారులు కొంతమంది కక్కుర్తి పడుతూ ఉన్నారు. ఆహారం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే అన్నము, ఆ అన్నాల మీద కక్కుర్తి పడొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా పొరపాటు చేయకండి. మంచిగా ఈ భోజనాలు అంటే నేను చెప్పేది ఇదేనండి, ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి కదా, ఎక్కడో కాంట్రాక్ట్లో, లేకుంటే కన్నా R&Dలోనో, లేకుంటే కన్నా వాటర్స్లోనో, లేకుంటే రెవెన్యూలోనో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా అంటారండి చాలామంది. వాస్తవం, కానీ అది కాదండి. అవన్నీ మనకు అనవసరం. భోజనాలండి ఏదైనా సరే మనం బతికేది కూడు గుడ్డ ఇవి వాటిలోనే మనము ఏదో తూట్లు పడితే పేద పిల్లలండి, మనకేం పెద్ద పెద్ద కార్లలో రారు. మన హాస్టల్స్ కానీ, మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మన అంగన్వాడీ సెంటర్స్ కానీ పేద పిల్లలు వస్తారు. వాళ్ళకు కడుపు నిండా మెనూ ప్రకారం వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టద్దు, తక్కువ అవుతుంది. మెనూ ప్రకారం సక్రమంగా వడ్డీమని చెప్పేసి వాళ్ళకి సక్రమంగా పెట్టండి అని చెప్పేసి నేను ఈ నెల్లూరు జిల్లాలోని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే మన కందుకూరులో పర్వాలేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్. ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవన్నీ అక్కడే సవరిస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని చూసేది ఉంది. ఈ విషయంలో అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఎప్పటికి కూడా భోజనాలండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సీరియస్ ఉంటుంది. సుమోటోగా తీసుకుంటాం. మేము సుమోటో తీసుకుని కేసులు పెట్టచ్చు, మెమోస్ ఇవ్వచ్చు, షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు, ఫైన్లు వేయచ్చు, ఉద్యోగాలు పోతాయి. కోర్టు చుట్టూ తిరగాల, మా కోర్టు చుట్టూ పర్సనల్గా అవన్నీ ఆ ఇబ్బందులను ఎదుర్కోవద్దండి. రేపు రిటైర్మెంట్ అప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు. ఏదో చిన్న చిన్న వాటికి ఏముందిలే అనుకుంటారు, చాలా నెగ్లిజెన్స్ అండి. అది ఏదైనా వీడియో రూపంలో అట్లా వస్తే మటుకు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియదు. థ్యాంక్ యూ అండి.